నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్. డాక్టర్ గారు, మనకి ఇంతకుముందు కొన్ని ఎపిసోడ్‌లో మనం చెప్పుకున్నాం. ఇంట్లో గృహ వైద్యాల కింద మనం రెగ్యులర్‌గా కామన్‌గా మన కిచెన్‌లో దొరికేవి. ఎలా అంటే వెల్లుల్లి, ఆవాలు వీటిలో. దీంతో పాటుగా ఇంకొక కామన్ ఇంగ్రీడియంట్ ప్రతి ఒక్కళ్ళ కిచెన్‌లో ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క వంటల్లో మనం మాక్సిమం యూజ్ చేస్తాం. అదే ఉల్లి. ఉల్లి చేసిన మేలు తల్లు కూడా చేయదు అని చెప్తూ ఉంటారు. ఈ ఉల్లిని ఉపయోగించి మన ఆయుర్వేదంలో ఏదైనా రెమెడీస్ ఉన్నాయా? చాలా రెమెడీస్ ఉన్నాయండి. అసలు ఉల్లి గురించి మీరు అడిగేసరికి నాకు కొన్ని విషయాలు చారిత్రకమైనటువంటి విషయాలు గుర్తొస్తున్నాయండి. సో ఆనియన్ను, ప్యాజు, తర్వాత కొన్ని ప్రాంతాల్లో నీరుల్లిగడ్డలు, ఎర్రగడ్డలు అన్ని పదార్థం అయితే ఒకటే. సో ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఆహార ఔషధండి. సో చారిత్రకంగా మనం గమనించినట్లయితే చారిత్రక ఆధారాలను బట్టి దీని యొక్క ప్రాశస్త్యం, ఔషధ గుణాలు కూడా మనకు అర్థం చేసుకోవచ్చండి. ఎలాగంటే 1665లో 1665వ సంవత్సరంలో లండన్లో ప్లేగు వ్యాధి విపరీతంగా వచ్చిందండి. సో అప్పుడు ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఆ వ్యాధిగ్రస్తులు వ్యాధికి గురి అయిపోయి అనేక మంది, వేలాది మంది చనిపోవడం కూడా జరిగిందండి ఆ రోజుల్లో. దానికి ఇంకా మెడిసిన్ లేక చాలా అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రోజుల్లో ఈ ఉల్లిపాయలు అమ్మే దుకాణాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్లేగు వ్యాధి సోకలేదంటండి. అంటే కేవలం వాళ్ళు దాని దగ్గర ఎక్కువసేపు ఆ ఉల్లిపాయల దుకాణంలో ఉల్లి వాసన చూస్తుంటారు కాబట్టి ఆ యొక్క ప్రభావం చేత ఆ క్రిములను హరించేటువంటి అద్భుతమైన శక్తి దానికి ఉండడం చేత వాళ్ళకి ఆ వైరస్ని వ్యాపింప చేయకుండా ఉల్లి కాపాడిందండి. ఇది మనకు అలాగా చారిత్రక ఆధారాలు చెప్తున్నాయండి. అట్లే ఇంగ్లాండ్లో రిచార్డ్ చక్రవర్తి, మీకు తెలిసే ఉంటుంది, ఓల్డ్ చారిత్రక దీన్ని పట్టేసేసి ఈ రిచార్డ్ చక్రవర్తి కూడా ఈ ఉల్లిలో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి ఔషధ గుణాలు, వాటి యొక్క శక్తిని గమనించేసి ఆ స్థాయిలో ఉన్నటువంటి మహాచక్రవర్తి కూడా ఈ ఉల్లిగడ్డలతో మాల దండలాగా తయారు చేసేసుకుని మెడలు వేసుకునేవాడండి. ఆయనకి ఏ జబ్బు లేకుండా ఆరోగ్యవంతంగా ఉండినా అంట. ఇది మనకు చారిత్రకంగా చెప్తుంది, మనకు ఆధారాలను బట్టి తెలుస్తుంది. అదేవిధంగా ఈ ఈజిప్టియన్స్ ఆ చనిపోయినటువంటి మరణించినటువంటి పెద్దలకి సంతృప్తి ఉండాలి, వాళ్ళకు ఆహ్లాదంగా ఉండాలి, వాళ్ళకు బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఉల్లిపాయతో ప్రసాదాలు చేసేసి సంవత్సరానికి ఒకసారి ఏదో మన భారతీయ సంప్రదాయాలు కూడా పెద్దలకు ఏదో చేస్తుంటారు కదండి. అలాగా మరణించిన వారి యొక్క సంతృప్తి కోసము ఈ ఉల్లిపాయలను నైవేద్యంగా తయారు చేసి నైవేద్యాన్ని పెట్టేవాళ్ళు అని చెప్పేసి కూడా చెప్తుంటారండి. సో ఇవన్నీ మనకి చారిత్రక ఆధారాలు. సరే, ఇదంతా నాణ్యానికి ఒకవైపు. రెండవది ఏంటంటే ఔషధంగా ఎన్నో రకాలుగా చాలా వ్యాధికి పనిచేస్తుందండి. చాలామందికి ఆహారంగానే తెలుసు కానీ ఔషధంగా మరి ఎలా పనిచేస్తుంది, ఏ వ్యాధులకు పనిచేస్తుంది అనేది అవగాహన లేదండి. కొన్ని రెమెడీస్ చెప్తాను చూడండి. కొంతమందికి ఎలాంటి కారణం లేకుండా అంటే బరువు తక్కువగా ఉంటారు అనమాట. కొంతమంది వాళ్ళకి పరీక్షల్లో నార్మల్గా ఉంటుంది, వెయిట్ మాత్రం పెరగరు. సో వయస్సుకు తగినట్టు, ఎత్తుకు తగినట్టు వెయిట్ ఉండరండి. వాళ్ళు సైకలాజికల్గా చాలా బాధపడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఒకవేళ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ వెయిట్ సరిగ్గా ఆశించినటువంటి స్థాయిలో ఆ వయస్సుకి ఆ ఎత్తుదైన వెయిట్ ఉంటుంది, తక్కువ ఉంటారు, లో వెయిట్. కొంతమందికి స్పష్టంగా కారణాలు తెలుస్తాయి, పలానా కారణాలలో వెయిట్ తక్కువ ఉన్నాడని చెప్పేసి. కొంతమందికి ఎలాంటి కారణం కూడా ఉండదు. ఏది ఏమైనప్పటికీ వెయిట్ పెరిగేందుకు ఉల్లి బాగా పనిచేస్తుంది. ఎలాగంటే ఒక 25 grams to 35 grams మ్యాక్సిమం ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసేసి అందులో 1 or 2 spoons బెల్లం అంతా కలిపేసేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలాగే ఉంచేసి రోజు ఒక్కసారి తింటున్నానండి. ఉల్లి బెల్లం కలిపి తినాలి. దీంట్లో వెయిట్ గెయిన్ కోసం. ఎగ్జాక్ట్లీ. ఇందులో శరీరానికి క్షేమదాయకంగా పనిచేసి సైడ్ ఎఫెక్ట్స్ కలగనేటువంటి అనబాలిక్ స్టెరాయిడ్స్ ఉంటాయండి. సో ఇవి వాడుకోవడం వల్ల ఏమంటే వెయిట్ పెరుగుదల ఉపయోగపడుతుంది. అది ఆరోగ్యకరమైన పెరుగుదల. ఏదో ఫ్యాట్ వచ్చి హెల్తీ వెయిట్ గెయిన్, ఎగ్జాక్ట్లీ, ఏదో ఫ్యాట్ వచ్చేసి విపరీతంగా పెరిగిపోయి అనారోగ్యం కింద దారితీసేటువంటి పరిస్థితి కాకుండా హెల్తీ వెయిట్ గెయిన్ వచ్చేదానికి ఈ యొక్క ఉల్లిపాయ నేను చెప్పినటువంటి పద్ధతిలో అంటే మజిల్ గ్రోత్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. మంచి స్ట్రెంత్ వస్తుంది, మజిల్ బాగా పెరిగేదానికి ఉపయోగపడుతుంది ఈ రెండు పదార్థాల కాంబినేషన్. రోజు ఒకసారి వాడుకుంటే సరిపోతుంది. అలాగే ఈ యొక్క ఆస్మా, దాన్ని ఉబ్బస వ్యాధి అని చెప్పేసి చెప్తుంటారు, బ్రాంకియల్ ఆస్మా అని చెప్పేసి చెప్తుంటారు, ఆస్మాటిక్ బ్రాంకైటిస్ అని చెప్పేసి చెప్తుంటారు. సో ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు కూడా అండి ఈ యొక్క ఉల్లిపాయని నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్య త్వరగా తగ్గిపోతుంది. తరచుగా రికరెంట్గా ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేస్తుంది అనమాట. ఇది ఎలా వాడుకోవాలంటే సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 times అయినా వాడవచ్చు అండి. సమస్య కొద్దిగా అంటే ఒక్కసారి వాడుకోవచ్చు యాజ్ పర్ దేర్ చాయిస్. సో 20 ml ఉల్లిపాయ రసం అంటే 4 teaspoon అనుకోండి. సో ఒక 10 ml తేనె, హనీ, ఒక 5 ml ఈ అల్లపు రసం. సో 20 ml ఉల్లిపాయ రసము, 10 ml తేనె, 5 ml అల్లపు రసము, ఈ 3 కలిపేసేసి మంచి ఒక లిక్విడ్ తయారవుతుందండి. ఆ లిక్విడ్ను ఒక ప్రమాణంగా సేవించాలి.
మళ్ళీ రాత్రిపూట కూడా అట్లే సేవించాలి. సో ఈ విధంగా సమస్య తీవ్రతను బట్టి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ సేవించాలి. దీని మూలంగా ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది. ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవడం మూలంగా ఈ శ్వాసకోశ వ్యాధులన్నీ మనకి నయం అవుతాయండి. వీటి యొక్క గుణం ఏంటంటే ఈ యొక్క శ్వాస నాళాలను విప్పరింపజేస్తుందండి. ఎప్పుడైతే శ్వాసనాళాలు డైలేట్ అయిపోతాయో అప్పుడు శ్వాస బాగా ఆడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ శ్వాసనాళాలలో లంగ్స్లో పేర్కొన్నటువంటి ఈ శ్లేష్మ పదార్థము, కఫము, ఫ్లెమ్ ఏదైతుందో అది ఈజీగా బయటకు వచ్చేస్తుందండి. సో కంఫర్టబిలిటీ ఉంటుంది కాబట్టి ఇది మల్టిపుల్ పర్పస్గా పనిచేస్తుంది. కొంతమంది తరచుగా వచ్చి బాధపడుతుంటారు, నాకు తరచుగా ఇది రాకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటి పద్ధతిలో కొంతమంది ఔషధంగా వాడుకోవాలని చెప్పేసి కూడా కొంతమంది ఆలోచన చేస్తుంటారండి. అలాంటి వాళ్ళు వారంలో కనీసం ఒక్కసారి కానీ లేకపోతే 2 సార్లు కానీ ఒక్క ప్రమాణం ఏదో ఒక వారంలో ఒకసారి 2 సార్లు కానీ నేను చెప్పినటువంటి పద్ధతులు ఒకసారి వాడుకుంటుండడం వల్ల కూడా తరచుగా ఇది పునరావృతం కాకుండా నేను చెప్పినట్లు ఈ రెసిస్టెన్స్ పవర్ బాగా పెరగడం వల్ల ఈ యొక్క ప్లస్ మనకు యాడ్ అవుతుందండి. సో ఈ పద్ధతిలో ఈ యొక్క శ్వాసకోశ వ్యాధులు ముఖ్యంగా ఈ ఆస్మాటిక్ బ్రాంకైటిస్, అలర్జిక్ బ్రాంకైటిస్ వీటిలో పనిచేస్తుంది. చివరగా మరొకటి ఏంటంటే కీళ్ళ నొప్పులు. మళ్ళీ మనకి పెయిన్స్ కామన్ కదండి. సో మీరు మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, భుజం నొప్పులు కానివ్వండి, కీళ్ళ నొప్పులు ఏ నొప్పులైనా సరే అండి, ఈవెన్ హెడేక్ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం చాలా అద్భుతంగా స్పాట్ రిలీఫ్ ఇస్తుందండి. ఎలాగ వాడుకోవాలంటే అండి 100 ml ఈ ఉల్లిపాయ రసం తీసుకోవాలి. 200 ml నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ. వేసవి కాలం అయితే నువ్వుల నూనె వాడుకోవాలండి, చలికాలం అయితే ఆవాల నూనె. కాలాన్ని బట్టి తయారు చేసుకోవచ్చు. ఒకవేళ వేరే కాలంలోనే చేసుకోవడంలో అంత మేజర్ ప్రాబ్లం అయితే ఉండదండి. యూజువల్గా మేము సజెస్ట్ చేసేది అదనమాట. సో వేసవి కాలం అయితే నువ్వుల నూనె, చలికాలం అయితే ఆవాల నూనె. 100 ml ఉల్లి రసం అయితే ఈ నూనెలో ఏదో ఒకటి ఒక 200 ml తీసేసుకొని పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద ఆ 100 ml నీళ్ళంతా ఇమికిపోయేసేసి కేవలము ఆయిల్ ఉండేంత వరకు ఆ 200 ml ఆయిల్ ఉంటే మరిగించేసేసి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మనకు ఆయిల్ మాత్రం మిగులుతుంది. దాన్ని దించేసేసి అందులో వేడిగా ఉన్నప్పుడు ఒక 10 grams కర్పూరం, అంటే దించిన తర్వాత ఒక 10 grams కర్పూరాన్ని జస్ట్ అలా క్రష్ చేసి వేసేసి మూత పెట్టేశారండి. కొద్దిసేపటికి చల్లారిపోతుంది. ఆ విధంగా తయారైనటువంటి ఆ యొక్క ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్టర్ చేసేసుకొని అవసరాన్ని బట్టి రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఏ నొప్పులకైనా వాడుకోవచ్చు అండి. ఇప్పుడు పైన ఇది రాసుకోవాలి, అప్లై చేసి సున్నితంగా మర్దం చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆల్ సార్ట్స్ ఆఫ్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు కానీ, తర్వాత ఈ భుజం నొప్పులు కానీ, మెడ నొప్పులు కానీ, తలనొప్పులు కానీ, నడుము నొప్పి కానీ, కండరాల నొప్పులు కూడా తగ్గిపోతాయండి. సో ప్రతి ఇంట్లో ఉండదగిన దివ్యమైనటువంటి ఈ ఆనియన్ ఆయిల్ అని చెప్పుకోవచ్చు అండి. ఇది అంటే మనం ఆనియన్తో తయారు చేసుకున్నాం కాబట్టి పెయిన్ రిలీవర్ ఆయిల్, ఆనియన్ ఆయిల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. ఈ విధంగా తయారు చేసుకుంటే ఇంటిల్లిపాది అందరికీ ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఉల్లిపాయతో మాకు మంచి రెమెడీస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.